జాతీయ పతాకమా నిలువెల్ల గాయమైన వందే మాతరమంటూ నినదీస్తూ త్యాగధనులు చిందిన రక్తపుదారలు విప్లవాల బాట పట్టి బ్రిటిషోళ్ళ గుండెలని దడదడలాడించిన భగత్ సింగ్ వీరత్వం ఎప్పటికీ మరచిపోము ఎన్నటికీ మరువపోము ఈ గాలి ఈ నింగి మన భూమి ఉన్న వరకు నల్లగద్దుకుంటాము గుండెల్లో దాస్తాము వందే మాతరమంటూ వందే మాతరమంటూ వందే మాతరమంటూ మా ఊపిరి పాడుతుంటే ఎగురుమా 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 జాతీయ పతాకమా సేతు హిమాచలం రాసింది నీ చరిత్ర సమసిపోదు మీ పైన మాకున్న ఈ మమత చరిత్రలో రాయబడని వీరులెందరో ఉన్నారు చూస్తున్నాం ఆ నింగిలో వెలుగుతున్న చుక్కలుగా చెరుపలేని చరిత్ర చెదలుబడని దేశభక్తి ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ముఖ్య అతిథులు చైర్మన్ ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ వైకాయన గారు, బొత్తుల మాధవరెడ్డి గారు, రమణ గారు, మిగిలిన వైఎస్ఆర్సీపీ నాయకులందరితో సమక్షంలో ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో విధాలకు ఇబ్బంది పెట్టిన తర్వాత ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలు అర్పించి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. దాంట్లో బాగా స్వతంత్రం వచ్చిన తర్వాత మిగిలిన దేశాలతో పోల్చుకుంటే మన దేశం ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతూనే ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మంది మొట్టమొదటి స్థానంలో ఉంది. సామాజికంగా, ఆర్థికంగా, వ్యవసాయ రంగంలో కానీ, సాంకేతిక పరంగా కానీ, ఇండస్ట్రీ పరంగా కానీ మన దేశం చాలా ముందడుగులో ఉంది. కాబట్టి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు రాష్ట్రం కోసం, దేశం కోసం కృషి చేయాలి. పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మన దేశాన్ని గురించి గుర్తు చేసుకుంటూ వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయి కూడా మన దేశం కోసం ఖర్చు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన దేశం కోసం మన ఆపరేషన్ సింధూర్లో కూడా ఎంతో మంది సైనికులు ప్రాణాలు అర్పించారు. వాళ్ళకు కూడా జోహార్లు తెలియజేసుకుంటూ మన భారతదేశం కోసం ఎప్పుడు పోరాటం కోసం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కృషి చేసే వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.